సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కిలోమీటర్ వరకు దట్టంగా పొగ కమ్మేసింది. చుట్టుపక్కల కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడంతో ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వేడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. భారీగా పొగలు కమ్ముకుంటున్న దృశ్యాలు. అండ్ న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కిలోమీటర్ వరకు దట్టంగా పొగ కమ్మేసింది. చుట్టుపక్కల కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడంతో ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, మంటలు అదుపులోకి వచ్చాయా? అక్షయ, ప్రస్తుతం అయితే ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు. గంట సేపటి నుంచి కూడా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్నటువంటి అలీనగర్ పారిశ్రామిక వార్డులో ఉన్నటువంటి కెమికల్ పరిశ్రమలో మాత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ కెమికల్స్ అనే పరిశ్రమ అక్కడ గత కొన్ని నెలలుగా కూడా అక్కడ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఒక గంట క్రితం అక్కడ సాల్వెంట్ డ్రమ్ములు తీస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా సాల్వెంట్ డ్రమ్ములు, ఆ సాల్వెంట్ అనేది ఒక రసాయన పదార్థం, కెమికల్స్ పదార్థం ఉండడంతో ఒక్కసారిగా కూడా సాల్వెంట్ డ్రమ్ములు పేలిపోవడంతో మాత్రం ఒకదాని వెనుక ఒక్కొక్కటి సాల్వెంట్ డ్రమ్ములు పేలిపోవడంతో మాత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆ గడ్డపోతారం పరిసర ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ మేర మాత్రం దట్టంగా నల్లంగా ఒక పొగ అయితే కమ్ముకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాసేపటి క్రితం అక్కడ ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా మంటలు అయితే అదుపులోకి రావడం లేదు. ఇంకా కొన్ని ఫైర్ ఇంజన్లు తెప్పించేందుకు మాత్రం అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. చుట్టుపక్కల కంపెనీలు, అంటే ఆ పరిశ్రమను అనుకుని ఉన్నటువంటి చుట్టుపక్కల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకు కూడా మంటలు చెలరేగే అవకాశం ఉండడంతో మాత్రం ముందస్తుగా మాత్రం ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులను మాత్రం బయటికి రప్పిస్తున్నారు. ఎవరిని కూడా పరిశ్రమ లోపల పని చేయనీయకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా స్థానిక కార్మికులను కూడా బయటికి రప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక దాదాపు కిలోమీటర్ మేర మొత్తం అంతా కూడా దట్టంగా నల్లంగా ఒక రకమైనటువంటి పొగ కమ్ముకోవడం, అదంతా కూడా రసాయనమైన అది కెమికల్స్ కావడంతో మాత్రం ఆ మంటలలో వచ్చినటువంటి పొగలో మాత్రం ఒక రకమైన వాసనతో మాత్రం, ఘాటైన వాసనతో మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా అగ్ని ప్రమాదం జరిగి గంట అవుతున్నా కూడా ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో మాత్రం మరికొన్ని ఫైర్ ఇంజన్లను అయితే అధికారులు తెప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అక్షయ. ఓకే శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగి గంట అవుతున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కిలోమీటర్ వరకు దట్టంగా పొగ కమ్మేసింది. చుట్టుపక్కల కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అండ్ సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.